హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న అత్యంత భయంకరమైన కష్టాలకు మీరు పడుతున్న మానసిక క్షోభకు కారణం మీ జాతకంలో దేవుడు కోపంలోనూ లేదు. ఆ కారణం మీ కళ్ళెదుటే మీ ఇంట్లోనే ఉంది. అవునండి, మీరు విన్నది అక్షరాలా నిజం. ఈ రాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడానికి, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళల్లా ఖర్చయిపోవడానికి, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు రావడానికి ప్రధాన కారణం మీ ఇంట్లో మీరు తెలియక దాచిపెట్టుకున్న ఆ ఒక్క వస్తువే. నేను ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి తరువాత చెబుతున్న కఠోర సత్యం ఇది. మీరు ఎంతో ఇష్టంగానో లేదా తీసిపడేయడానికి బద్దకించో మీ ఇంట్లో ఉంచుకున్న ఆ వస్తువు మీ పాలిట శాపంగా మారింది. ఆ వస్తువు మీ ఇంట్లో ఉన్నంతకాలం మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంత కష్టపడినా ఏం ప్రయోజనం ఉండదు. అదృష్టం మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వస్తువు ఏంటి? దాన్ని ఎందుకు బయట పారేయాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఒక్క చిన్న మార్పు మీ జీవితాన్ని, మీ ఆర్థిక స్థితిని ఎలా మలుపు తిప్పబోతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఆ రహస్యం చెప్పే ముందు నాదొక చిన్న మాట. మీరు పుట్టుకతోనే ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిన వారు. కానీ మీకు కష్టం వస్తే ఆదుకునే నాథుడే ఉండడు. అవునా కాదా చెప్పండి. అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ కష్టాలన్నీ పోవాలి, మీరు పట్టిందల్లా బంగారం కావాలి అంటే ఒక చిన్న పని చేయండి. ఇది యూట్యూబ్ కోసం అడుగుతుంది కాదు, మన మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం కోసం అడుగుతున్నాను. మీరు నిజంగా విశ్వశక్తిని నమ్మితే, శనీశ్వరుని కరుణ మీపై ఉండాలని కోరుకుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఈ వీడియో ద్వారా నేను పంపుతున్న పాజిటివ్ ఎనర్జీని మీకు కనెక్ట్ చేస్తుంది. అలాగే మీ జీవితాన్ని మార్చే ఇలాంటి ఎన్నో అద్భుతమైన జ్యోతిష రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది దేవుడి సంకల్పం. మీ కష్టాలు తీరిపోవాలని ఆ పరమశివుడు నిర్ణయించాడు. అందుకే కామెంట్స్లో మీ పేరు రాసి ఓం శం శనిశ్చరాయ నమః లేదా జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో అంతమంది మీద శనిదేవుడు వక్రదృష్టి తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే ఈ వీడియో మీ తోటి రాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా షేర్ చేయండి. వారు పడే కష్టాల నుంచి గట్టెక్కించిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ కర్మఫలదాత, న్యాయాధికారైన శనీశ్వరుడు. ఈ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఒక కుండలో నీరు ఎంత నిశ్చలంగా ఉంటుందో పైకి అంత ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ వారి మనసు లోపల ఒక సముద్రమంతా అలజడి ఉంటుంది. ఈ రాశివారు చాలా నిజాయితీపరులు. ఎవరికి అన్యాయం చేయరు. కానీ వీరికి జరిగే అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. నమ్మిన స్నేహితులే వీరికి వెన్నుపోటు పొడుస్తారు. బంధువుల కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ అదే బంధువులు వీరిని చులకనగా చూస్తారు. డబ్బుల విషయంలో ఈ రాశివారు పడే ఇబ్బందులు శత్రువుకు కూడా రాకూడదనిపిస్తుంది. చేతికి ₹1,00,000 వస్తే ఆ డబ్బు రాకముందే 1,50,000 అప్పులు సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడూ ఒక అడుగు ముందు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది మీ జీవితం. ప్రస్తుతం గోచార రీత్యా ఈ రాశివారికి ఏలినాటి శని నడుస్తుంది. శనిదేవుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివలన మానసిక ఒత్తిడి, ఏ పని ముందుకు సాగకపోవడం, కారణం లేని భయాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. ఎందుకు నాకు ఎలా జరుగుతుంది, నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను అని చీకట్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి కదండి. అవునా కాదా? అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సిన ఒక
సూక్ష్మం ఉంది. శనిదేవుడు మిమ్మల్ని శిక్షించడు, పరీక్షిస్తాడు. మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే శనిగ్రహానికి అత్యంత ఇష్టమైనది పరిశుభ్రత, పాత వస్తువులు విసర్జన. ఎప్పుడైతే మీరు శనికి సరిపడని నకారాత్మక శక్తిని, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే వస్తువులను మీ ఇంట్లో ఉంచుకుంటారో అప్పుడు శనిదేవుడికి తీవ్రమైన కోపం వస్తుంది. ఆ కోపం వల్లే మీ ఇంట్లో అశాంతి, దరిద్రం తిష్ట వేసుకుని కూర్చుంటాయి. మన ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన నిర్మాణం కాదు. మన ఇల్లు ఒక ప్రాణం ఉన్న దేహం లాంటిది. విశ్వంలో ఉన్న పాజిటివ్ మరియు నెగిటివ్ ఎనర్జీలు మన ఇంట్లోకి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి సహజంగానే ఆకర్షణ శక్తి ఎక్కువ. వారు వాతావరణంలో ఉన్న శక్తులను చాలా త్వరగా గ్రహిస్తారు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. మీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక హోరా అంటే ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. వాడుకలో ఉన్న వస్తువులు సానుకూల శక్తిని ఇస్తే, వాడకుండా మూలన పడేసిన వస్తువులు డెడ్ ఎనర్జీని ప్రసరింపచేస్తాయి. ఈ రాశివారు పనికిరాని వస్తువులు, ముఖ్యంగా శనిదేవునికి ఆగ్రహం తెప్పించే వస్తువులు ఉంటాయో అప్పుడు మీ జీవితంలో ప్రగతి ఆగిపోతుంది. గాలి బంధింపబడినట్లు అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీ ఇంటిని మీరు మనసులో ఊహించుకోండి. మీ బెడ్రూమ్, హాల్, వంటగది, బాల్కనీ ఎక్కడో ఒక చోట మీరు ఒక వస్తువును ఎప్పటికైనా పనికి వస్తుందిలే సంవత్సరాలు దాచిపెట్టి ఉంటారు, లేదా పగిలిపోయిన వస్తువులు ఉంచుకుని ఉంటారు. అదే మీ కొంప ముంచుతుంది. ఇక అసలు విషయానికి వస్తున్నాను. ఈ రాశివారు వారి ఇంట్లో అస్సలు ఉండకూడని, వెంటనే తీసి చెత్తలో పారేయాల్సిన ఆ అత్యంత ప్రమాదకరమైన వస్తువులు ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాను, శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో ఇవి ఉంటే ఈరోజే కాదు, ఈ క్షణమే బయట పారేయండి. మొదటి వస్తువు ఆగిపోయిన లేదా పగిలిపోయిన గడియారాలు, స్టాప్డ్ అండ్ బ్రోకెన్ క్లాక్స్. కాలం అంటే సాక్షాత్తు మహాశివుడు కాలానికి ప్రతిరూపం. శనిదేవుడు మీ ఇంట్లో గడియారం ఆగిపోయి గోడకి అలాగే వేలాడుతుందా, బ్యాటరీ అయిపోయిందనే లేదా రిపేర్ వచ్చిందనో దాన్ని అలాగే వదిలేశారా? అయితే గుర్తుపెట్టుకోండి, గడియారం ఆగిపోవడం అంటే మీ జాతకంలోని మీ అదృష్టం ఆగిపోవడం. ఈ రాశి వారు ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచుకుంటే వారి ఆర్థిక పరిస్థితి కూడా ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. చేతికి రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతాయి. ఆగిపోయిన గడియారం మీ రాహు ప్రభావాన్ని పెంచుతుంది. వెంటనే అందులో బ్యాటరీ వేయండి లేదా తీసి బయట పారేయండి. పగిలిన వాచీలు ఇవి ఉన్న వెంటనే తీసి బయట పారేయండి. రెండవ వస్తువు తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, రస్టెడ్ ఐరన్ ఆబ్జెక్ట్స్. ఇవి ఈ రాశి వారికి అత్యంత ప్రమాదకరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇనుముకు కారకుడు శనిదేవుడు. పవిత్రమైన వాడుకలో ఉన్న ఇనుము శనిదేవుని ఆశీస్సులు ఇస్తుంది. కానీ వాడకుండా మూలన పడేసి గాలికి వానకి తడిసి తుప్పు పట్టిన ఇనుము దరిద్రానికి, జ్యేష్ఠాదేవికి నిలయం. మీ ఇంట్లో బాల్కనీలోనో, వసారాలోనో, స్టోర్ రూమ్లోనో ఎప్పుడో పాతబడిన ఇనుప కుర్చీలు, విరిగిపోయిన సైకిళ్ళు, తుప్పుపట్టిన మేకులు, కత్తులు లాంటివి ఉన్నాయా? ఉంటే ఈ రాశివారు మీకు ఎప్పటికీ కష్టాలు తీరవు. తుప్పుపట్టిన ఇనుము ఇంట్లో ఉంటే ఇంటి యజమాని ఎప్పుడూ అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తుప్పుపట్టిన వస్తువులను ఇప్పుడే సామాన్ల వాడికి ఇచ్చేయండి. మూడో వస్తువు పాతబడిపోయిన, చినిగిపోయిన చెప్పులు లేదా బూట్లు, ఓల్డ్ టౌన్ ఫుట్వేర్. చాలామంది తమ ఇంట్లో సూరాకులో వాడని చెప్పులు దొంతర్లుగా పేర్చి పెడతారు. జ్యోతిష శాస్త్రంలో పాదాలు శని స్థానాలు, ధరించే చెప్పులు రాహు మరియు కేతువులకు ప్రతీక. మీరు వాడని చినిగిపోయిన పాత చెప్పులను ఇంట్లో గుట్టలుగా వేసుకుంటే మీ ఇంట్లోకి అడుగుపెట్టే లక్ష్మీదేవి గుమ్మం బయట నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది.
ఈ రాశివారు ఇలా పాత చెప్పులు ఇంట్లో ఉంచుకుంటే వృత్తిపరంగా ఉద్యోగంలో ఘోరమైన అవమానాలు ఎదుర్కొంటారు. ప్రమోషన్లు రావు. ఆఫీసులో బాస్తో గొడవలవుతాయి. ఎవరికైనా దానం చేసేయండి లేదా చెత్తలో పారేయండి, కానీ ఇంట్లో మాత్రం ఉంచుకోకండి. 4వ వస్తువు పగిలిన అద్దాలు మరియు దేవుడు పటాలు. బ్రోకెన్ మిర్రర్స్. అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అంటే మన అదృష్టాన్ని ముక్కలు చేసుకోవడమే. పగిలిన అద్దం ఈ రాశివారి మానసిక స్థితిని చిన్నాభిన్నం చేస్తుంది. ఎప్పుడూ లేని భయాలు, డిప్రెషన్ కలగడానికి పగిలిన అద్దమే కారణం. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కొద్దిగా పగిలిన వెంటనే మార్చేయండి. అలాగే దేవుడి గదిలో పగిలిపోయిన విగ్రహాలు, రంగు వెలిసిపోయిన దేవుని పటాలు అస్సలు ఉంచకూడదు. వాటిని పారేయకుండా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేసేయండి. 5వ వస్తువు అంటే అతి ముఖ్యమైనది, మంచం కింద ఉంచిన చెత్త, చీపుర్లు. ఈ రాశివారు నిద్రపోయే మంచం కింద ఏముందో ఒకసారి చూసుకోండి. చాలామంది బెడ్ కింద పాత సూట్ కేసులు, పనికిరాని అట్టపెట్టెలు, వాడని వస్తువులు లేదా చీపుర్లు పెడుతుంటారు. ఇది మహాసముద్రం. మంచం కింద ఖాళీగా ఉండాలి, గాలి ఆడుతూ ఉండాలి. మంచం కింద చెత్త ఉంటే ఈ రాశివారికి రాత్రిపూట పీడకలలు వస్తాయి. నిద్రలేమి వేధిస్తుంది. భార్యాభర్తల మధ్య శృంగార జీవితం దెబ్బతింటుంది. ఎప్పుడూ గొడవలే జరుగుతాయి. ఇక చీపురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. దానిని కాళ్ళ కిందకు వచ్చేలా మంచం కింద పెట్టడం మహాపాపం. అందుకే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన ఆ వస్తువులు మీ ఇంట్లో ఉంటే తీసి బయట పారేయండి. మీకు అప్పటి నుండి రాజయోగం పడుతుంది. ఇప్పుడు మీరు ఆ వస్తువులను బయట పారేశారు కదా, అక్కడితో పని అయిపోలేదు. ఆ వస్తువులు ఎన్నాళ్ళు మీ ఇంట్లో ఉండి వదిలిన నకారాత్మక శక్తిని ఇల్లు వదిలిపోయేలా చేయాలి. దానికి మీరు చేయవలసిన ఒక అద్భుతవంతమైన శక్తివంతమైన పరిహారం చెప్తాను. ఈ రాశివారు తమ ఇంట్లో చేసుకొని తీరాలి. కల్లుప్పుతో పరిహారం. ఒక శనివారం నాడు ఈ పని చేయండి. నీళ్ళల్లో గుప్పెడు కల్లుప్పు, సముద్రపు ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా గోమూత్రం వేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోండి. కల్లులుప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇల్లు తుడిచిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 వైపులా కొద్దిగా కల్లులుప్పు పోసి ఉంచండి. మరుసటి రోజు దాన్ని తీసి చెత్తలో పారేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పెట్టిన దరిద్రం అంతా శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతుంది. సాంబ్రాణి మరియు కర్పూరం ధూపం మంగళవారం మరియు శనివారం సాయంత్రం వేళల్లో ఆవు పిడక పైన వెలిగించి దానిపై ముద్ద కర్పూరం గుగ్గిలం మరియు స్వచ్ఛమైన సాంబ్రాణి వేసి ఆ పొగను ఇల్లంతా చూపించండి. ముఖ్యంగా మీరు పారేసిన వస్తువులు ఎక్కడైతే ఇన్నాళ్ళు ఉన్నాయో అక్కడ ఈ పొగ ఎక్కువగా వేయండి. ఈ సుగంధభరితమైన ధూపం ఇంట్లో ఉన్న దుష్టశక్తులను పారద్రోలి దేవతలను ఆకర్షిస్తుంది. నువ్వుల నూనె దీపం. ఈ రాశివారు ప్రతి శనివారం సాయంత్రం దేవుడి గదిలో లేదా తులసి కోట దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నువ్వుల నూనె శనిదేవుడికి ప్రీతికరం. ఈ దీపం వెలిగించడం వల్ల మీపై ఉన్న ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఈ రాశివారు ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని చైతన్యపరచడానికి. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు చేసిన పుణ్యం, మీరు ఇతరులకు చేసిన సాయం ఎక్కడికి పోవు. అవన్నీ వడ్డీతో సహా మీకు తిరిగి వస్తాయి. మీరు పడుతున్న ఈ కష్టాలు కేవలం ఒక మబ్బులు లాంటివి. గాలి వీస్తే మబ్బులు తొలగిపోయి సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో మీ ఇంట్లో ఉన్న ఈ దారిద్ర్యపు వస్తువులను తీసి బయట పారేసిన మరుక్షణం మీ జీవితంలో కూడా అదృష్ట సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆర్థిక కష్టాలు ఉన్నాయని ఇంగిపోకండి. అప్పుల వాళ్ళు వస్తున్నారని భయపడకండి. అనారోగ్యం వచ్చిందని ప్రాణాలు వదలకండి. మీరు పోరాడే యోధులు. ఈ రాశివారు తలుచుకుంటే సాధించలేనిది ఈ సృష్టిలో ఏమీ లేదు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపండి. మీ ఇంటిని దేవాలయంలా పరిశుభ్రంగా ఉంచుకోండి. అప్పుడు చూడండి, మీరే ఒక రాజులా మీ జీవితాన్ని ఎలా ఏలుతారో. మర్చిపోకండి, నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా దేవుడి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ
ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఓం శం శనిశ్చరాయ నమః అని కామెంట్ చేయండి. 10 మందికి మంచి జరిగితే అందులో మనకు మంచి జరుగుతుంది కనుక కనీసం మీ వాట్సాప్ గ్రూప్లో మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన జ్యోతిష రహస్యాల కోసం, మీ కష్టాలను తీర్చే సులభమైన పరిహారాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు, మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుడిని, ఆ శని భగవాను, ఆ జగన్మాతని మనసారా ప్రార్థిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.